హాయ్ ఫ్రెండ్స్, బయలుదేరదామా? లైట్గా వర్షం వచ్చినట్టుంది, అయినా పర్వాలేదు. వినాయకుని చూసొద్దాం, 10 మంది అయినా చూసొద్దాం. వినాయక చవితి రోజు ఒక 10 విగ్రహాలని మనం దర్శనం చేసుకుంటే మంచిదని ఒక ఆనవాయితీ. కాబట్టి మేమిద్దరం బయలుదేరాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, పదండి. ఫస్ట్ ఇది మా యొక్క గీతానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిన వినాయకుడు. ఇక్కడ బ్రహ్మాండంగా పార్క్లో వినాయకుడు పెట్టారు. సో ఇక్కడ నుంచి మన ప్రయత్నం జర్నీ స్టార్ట్ చేసుకుంటూ ఒక 10 వినాయకులు చూసుకొని వద్దాం, పదండి. మన గీతానగర్ వినాయకుడు. హాయ్ ఫ్రెండ్స్, మన సెకండ్ వినాయకుడుగా ఈ తిరుమల నగర్ ఆర్టీసీ కాలనీ దగ్గర ఉండే ఈ తిరుమల నగర్లో ఉండే ఈ వినాయకుడు ఎంతో బాగా ఉన్నాడు, సూపర్గా ఉన్నాడు. ఆ చెవులు చూసారా? వినాయకుడి అందము, ఆ చెవులు, ఆ బొజ్జ, ఆ తొండము, ఆ చేతులు చాలా బాగుంది. అసలు చాలా అంశంగా ఉంది ఈ వినాయకుడు. ఈ వినాయకుడిని చూడడానికి వచ్చాం ఇప్పుడు. చూడండి ఎంత హాయిగా ఉన్నాడు వినాయకుడు. హాయ్ శ్రీదేవి. जय बोलो गणेश महाराज की जय। తిరుమల నగర్ మౌలాలి మూడో వినాయకుని దగ్గరికి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తిరుమల నగర్ మౌలాలి వినాయకుడి దగ్గరికి వచ్చాం. ఎన్ని ఇయర్స్ అయింది పెట్టి? కమిటీ మెంబర్స్ 4 years, 4 ఏళ్ళంట. 4th year. 4 years నుంచి నిర్విరామంగా చాలా బాగా చేస్తున్నాం వినాయకుడిని. నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సు వల్ల మీరందరూ హాయిగా సుఖ సంతోషాలతో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. మా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం ఈ వినాయకుడిని చూపిస్తున్నాం. లాస్ట్ 3 years నుంచి ఈయననే స్పాన్సర్. వినాయకుడిని స్పాన్సర్ చేయడం అంటే ఈజీ పని కాదు. అలాంటిది లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాడంటే మన వరల్డ్ కప్ కొట్టినట్టే ఆయన. ఎవ్రీ ఇయర్ లడ్డు మన ఆక్షన్ లడ్డు స్పాన్సర్. లడ్డు 4 years నుంచి ఎప్పుడు గణేష్ మంచిదమ్మా. గణేశుడికి ఏది చేసినా మనం 10 రూపాయలు ఇస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాం. కాకపోతే ఈరోజు 10 రూపాయలు పెట్టి నేను రేపు 100 రూపాయలు ఎత్తుకోద్దు. 100 రూపాయలు ఇస్తాడు ఆయన, ఎప్పుడు ఇస్తాడని ఆయన. థ్యాంక్ యూ. జై గణేష్ మహారాజ్ కి జై. నువ్వు రాగానే లైటింగ్ కూడా వచ్చింది. నేను ఉన్నప్పుడు ఉండేనా లైటింగ్? రైట్. అయితే పూజా కార్యక్రమం స్టార్ట్ అవ్వలేదు. దాదాపు గణేష్ మహారాజ్ కి జై. రామ్ థియేటర్ దగ్గర చాలా బాగుంది. మానవులు అలాగే అందరూ కూడా రాక్షసులు అందరూ పూజించి ఈశ్వరుడి శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి ఆ గణపతి యొక్క అవస్థను చూసి పగలబడి ఎగతాళిగా పక్కపక్క నవ్వాడు. ఎప్పుడైతే నవ్వాడో రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా రుగ్గుతాయి అనే సామెత ప్రకారం చంద్రుడి దృష్టి ఎప్పుడైతే వినాయకుడు ఎంత సుందరంగా ఉన్నాడు. దాదాపులో వినాయకుడు పూజ అంటే ఒక విశిష్టత. వినాయకుడు చూస్తూనే ఉండొచ్చు. వినాయకుడు అంటేనే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూస్తూనే ఉండొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
వెళ్ళదే కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అమ్మ దుర్గా భవాని, ఆ తర్వాత వినాయకుడు, ఈ సుందర వినాయకుడు చాలా బాగున్నాడు, బాగా ప్రతిష్ఠ చేశారు. అప్పుడే పూజ కూడా అయింది ఇక్కడ, చాలా బాగుంది. గణేష్ మహారాజ్ కి జై. వీళ్ళంతా కమిటీ మెంబర్స్, ఆర్గనైజర్స్, ఆర్గనైజింగ్ బాగుంది. అంతా ఉత్సాహంగా ఉన్నారు, అలాగే ఉండండి. అలాగే సందర్భం సూపర్గా సెలబ్రేట్ చేయండి. గణపతి బప్ప మోర్యా. ఇది మన కీర్తి టవర్స్ లాలాపేట్. 22 years ఇక్కడ ఉండేవాడిని. ఇప్పుడు ఓల్డ్ సర్కిల్ కూడా మూవ్ అయ్యాను, మా పాత అపార్ట్మెంట్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈయన సెక్రటరీ గారు ఇక్కడ, గోపాల్ గారు. హాయ్ గోపాల్ గారు, బాగా చేశారు అపార్ట్మెంట్స్లో వినాయకుడిని, సూపర్. నాన్న కొద్దిగా ఇచ్చావా? భారీగా ఉందంటే వినాయకుడు కూడా భారీగా ఉన్నాడు, లడ్డు కూడా చాలా భారీగా ఉంది, సూపర్గా పెట్టారు. గణేష్ మహారాజ్ కి జై. వినాయకుడి దగ్గర నుంచి చూద్దామా మనం. వినాయకుడు ముఖ్యంగా కళ్ళు చాలా బాగున్నాయి, కళ్ళు ఉండాలి. తర్వాత వినాయకుడి చేతులు చాలా బాగున్నాయి. టోటల్గా బొజ్జ గణపయ్య చాలా బాగున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్. లడ్డు చూద్దామా? 22 kgs లడ్డు చూడండి. ఆ వినాయకుడు ఎంత భారీగా ఉన్నాడు, లడ్డు కూడా బాగుంది, చాలా బాగుంది. జై గణేష్ మహారాజ్ కి జై. వీళ్ళంతా కమిటీ మెంబర్స్, ఆర్గనైజర్స్, ఆర్గనైజింగ్ కమిటీ. మీ పేరు చెప్పండి అబ్బా, పేరు గట్టిగా. కార్తిక్, వీళ్ళంతా మంచి పని చేస్తున్నారు. వినాయకుడి పూజ చేయడం అనేది చాలా విశిష్టమైన విషయం. ఈ వినాయకుడి దగ్గర పూజ చేసిన వాళ్ళందరూ బాగా అభివృద్ధిలోకి వస్తారు, సంతోషంగా ఉండాలి అందరూ. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు భరత్ నగర్ మౌలాలి వినాయకుడి కొంచెం చాలా వినాయకుడు ఎవరమ్మా ఇన్ఛార్జ్ రండి పైకి. సుధాకర్ మీరు ఇచ్చాక ఏర్పాటు చేశారు. సుధాకర్ గారు, మీరమ్మ పేరు? మద్దిలేటమ్మ. ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఏదైనా చేయాలమ్మా. మీరు ముందు వెనక ఉండాలా, వీళ్ళు ముందు చేస్తుంటారు. మీరు ఒక్కళ్ళే కలిసి వినాయకుడు పెట్టేస్తారు. ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ధనం ఇచ్చి, ఇంకా బాగా తింటున్నావు కదా అని. అందరు తినాలి కదా, తినాలా, పూజలు చేయాలి, అన్నీ చేయాలా.
వీళ్ళంతా ఈ భరత్ నగర్ వినాయకుడిని పెట్టిన ఆర్గనైజర్స్, చాలా పెద్ద మనుషులు అందరూ. మీరందరూ పేర్లు చెప్పండి, ఒక్కొక్కరి పేర్లు మహేంద్ర, గట్టిగా. మహేంద్ర, ప్రభాస్ లాగా చెప్పాలా? నువ్వు చెప్పు. మహేష్, ఆ, హర్ష, మహేష్ బాబులో చెప్పిండి. సంజు, వెరీ గుడ్. సుదీప్, ఆ, రాహుల్, రాజేష్, ఓ ఆనంద్, ఓ అశోక్. నైస్, సూపర్. జై బోలో గణేష్ మహారాజ్ కి. సూపర్. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ పిల్లల ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ మళ్ళీ వీడియో తీయాలనిపిస్తుంది. సూపర్ సూపర్. యూత్ అసోసియేషన్ చాలా బాగా పెట్టారు వినాయకుడిని. భరత్ నగర్ మౌలాలిలో చాలా బాగా చేశారు వినాయకుడిని. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది ఏం ఏరియా అమ్మా? ఇది సుధానగర్ కాలనీ, సుధానగర్ కాలనీ. ఓల్డ్ సభ్యులు కూడా. సుధానగర్ కాలనీ ఓల్డ్ సఫీల్గూడలో వినాయకుడి దగ్గరికి వచ్చాము. చాలా బాగున్నాడు వినాయకుడు, సుందర వినాయకుడు. చాలా అద్భుతంగా ఉంది వినాయకుడు. వినాయకుడు చాలా అట్రాక్టివ్గా, చెవులు మాత్రం సూపర్గా ఉన్నాయి. కలరు, కళ్ళు చాలా బాగుంది. వినాయకుడు చూస్తూనే ఉండాలనిపిస్తుంది వినాయకుడిని. ఈ సుందర వినాయకుడిని మనం ఈరోజు సుధానగర్ ఓల్డ్ సఫీల్గూడ దగ్గర చూడడానికి వచ్చాం. బాగుంది వినాయకుడు, చాలా బాగా వండర్ఫుల్గా. ధోతి కూడా కట్టారు వినాయకుడికి. లడ్డు కూడా చాలా బాగుంది వినాయకుడిది. చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్ ఛానల్. జై బోలో గణేష్ మహారాజ్ కి. సుధానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గణపతి మహోత్సవం 2024. స్వాగతం సుస్వాగతం. అందరు కమిటీ మెంబర్స్, ఆర్గనైజర్స్ అంతా ఉన్నారు. చాలా బాగా వీధి అంతా హాయిగా డెకరేషన్ చేసి లైటింగ్ అది పెట్టేసి చాలా బాగా అద్భుతంగా చేశారు. వినాయకుడిని ఎంతో ఘనంగా ఇక్కడ సెలబ్రేట్ చేశారు. బాగుంది. చూడండి. సుధానగర్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇది సుధానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ పెట్టారు. ఓల్డ్ సఫీల్గూడలో ఆర్కేపురం పోస్టు సెకండ్రాబాద్. అయోధ్య రామ మందిరం కట్టినప్పుడు కూడా ఇక్కడ బాగా పూజలు అవి చేశారంట. చాలా బాగుంది. సూపర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజారాం అంటూ వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. సూపర్. ఇలాగే వీళ్ళు ప్రతి సంవత్సరం బాగా యాక్టివ్గా కార్యక్రమాలన్నీ చేయాలని కోరుకుంటాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.